నమస్కారాలండి. ఏమనుకోకండి. దూరదృష్టితో ఆలోచించండి. రాముడే దేవుడైతే తన అమ్మమ్మను సృష్టించిన వాడెవరు? అలాగే అల్లాయే దేవుడైతే తన అమ్మమ్మను సృష్టించిన వాడెవడు? అలాగే యేసే దేవుడైతే అతని అమ్మమ్మను సృష్టించిన వాడెవడు? అలాగే విగ్రహాలే దేవుడైతే ఆ రాయి తెచ్చిన గుట్టను సృష్టించిన వాడెవడు? అలాగే నువ్వు కొట్టే కొబ్బరికాయ అతనికి ఆహారం అయితే ఆ కాయ కాపించే చెట్టును సృష్టించిన వాడేవాడు. పాలాభిషేకం చేస్తున్నామే ఆ జంతువు లోపల పాలను సృష్టించిన వాడేవాడు. ఇంట్లో ఎవరైనా చనిపోయిన కుటుంబం వారు గుళ్ళోకి వెళ్ళొద్దు అంటే ఆ చనిపోయిన వాడు యాడికి వెళ్ళాడు. ముట్టైన ఆ తల్లిని గుళ్ళోకి రావద్దు అంటే స్త్రీ గర్భంలో చేరే ఈ 84 లక్షల జీవజాతులను తయారు చేసిన వాడేవాడు. స్నానం చేసి మాత్రమే గుళ్ళోకి వెళ్ళాలంటే ఆ స్నానం చేసిన మురికి ఎవరి వద్దకు వెళుతుంది? ఏమనుకోకండి, తెలియకనే తెలుసుకుందామని ఆసక్తితో అడుగుతున్నానులేండి.